దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ 104. కథను రచించిన వారు నక్షత్ర గారు. తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను. ఇక కథలోకి వెళ్దాము. రౌడీ దివ్య కడుపులో పొడవబోతుంటే దివ్య ప్రాణ భయంతో అల్లాడిపోతూ కళ్ళు మూసుకుంది. క్షణంలో అభి అక్కడికి చేరి ఆ కత్తి తన కడుపులోకి ఏ మాత్రం దిగకుండా చెయ్యి అడ్డుగా పెడతాడు. దాంతో ఆ కత్తి అభి చేతికి దిగి పటపట రక్తం కారుతుంది. దివ్యకి అనుమానంగా అనిపించి కళ్ళు తెరిచి కిందికి చూడగానే అభి చేతి నుండి కారుతున్న రక్తాన్ని చూడగానే భయంతో తన గుండె జారిపోతున్నట్టుగా ఉంది. అభి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే అభి గాయమవుతున్న చెయ్యితో బాధపడుతూనే ఇంకొక చెయ్యితో వాడి చెయ్యి మణికట్టుని గట్టిగా బిగించాడు. దాంతో వాడు ఆ కత్తిని వదలాల్సి వచ్చి వాడి చేతిలో ఉన్న కత్తి కింద పడింది. అభి వెంటనే కాలితో ఆ కత్తిని పైకి తన్ని ఇంకొక చేత్తో ఆ కత్తిని క్యాచ్ పట్టాడు. అభి చేతిలోకి కత్తి పోయేసరికి ఈ నలుగురు రౌడీలకి భయం కలుగుతుంటుంది. ఇక రండ్రా ఇప్పుడు అని అభి ఆ కత్తితోనే కసిగా వాళ్ళ మీదకి వెళుతుంటే, రేయ్ వాడు ఉన్న కోపంలో ఇప్పుడు మనల్ని పొడిచినా పొడుస్తాడు, పారిపోదాం పదండ్రా అని అనుకుని నలుగురు పారిపోతుంటారు. ఆగండ్రా వెదవల్లారా అంటూ అభి రక్తం కారుతున్న చెయ్యితోనే వాళ్ళ వెంట పడుతున్నాడు. వాళ్ళు ప్రాణ భయంతో పారిపోతుంటారు. అభి ప్లీజ్ నువ్వు వెనక్కి తిరిగిరా అంటూ దివ్య కన్నీళ్లతో అరుస్తూ ఉంది. అప్పటికే వాళ్ళు పారిపోవడంతో అభి తను భయపడటం చూసి కత్తిని పక్కకు విసిరేశాడు. దివ్య కన్నీళ్లతో పరిగెత్తుకుంటూ వచ్చి రక్తం కారుతున్న అభి చేయిని చేతులకు తీసుకుంది. దివ్య నుదిటికి తగిలిన గాయం నుంచి కూడా రక్తం కనిపిస్తూ ఉంటుంది. దివ్య తన చున్నీని చింపి అభి చేతికి కడుతుంటుంది. ఈ గాయం ఏమీ కాదులే దివ్య, త్వరగానే తగ్గుతుందిలే, నువ్వు కన్నీళ్ళు పెట్టుకోకు అన్నాడు అభి. నా ప్రాణాలు కాపాడడం కోసం ఎంతగా తెగించావు అభి అని ఏడుస్తూనే అభి చేతికి కట్టింది. త్వరగానే తగ్గిపోతుందిలే దివ్య అని అభి ఇంకొక చేయితో తన కన్నీళ్లు తుడిచాడు. అభి అంటూ దివ్య అభి హృదయం మీద వాలిపోయి ఏడుస్తూ ఉంది. అభి తన్ని దగ్గర తీసుకుని పట్టుకొని, ఏడవకు, నాకేమీ కాలేదులే, తొందరగానే తగ్గుతుందిలే అన్నాడు. ఇదంతా నా కారణంగానే అభి, అసలు ఇవాళ మనం బయటికి రాకుండా ఉన్నా పోయేది కదా అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇలా జరుగుతుందని మనమేనా ఎందుకు అనుకున్నాము? హాయిగా ఎంజాయ్ చేద్దామని వచ్చాము, అనుకోకుండా ఇదంతా జరిగిపోయింది. నీ నుదుటిన కూడా గాయమైంది, ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా, ట్రీట్మెంట్ చేయించుకుందు కానీ అన్నాడు. నాది చిన్న గాయమే, నీకే కత్తి చేతిలోకి పొడుచుకుపోయింది, నీకే అర్జెంటుగా ట్రీట్మెంట్ జరగాలి, పద అని చెప్పి ఇద్దరూ కలిసి అక్కడి నుండి బయలుదేరారు. కాసేపటికి హాస్పిటల్లో డాక్టర్ అభి చేతికి ట్రీట్మెంట్ చేస్తూ కట్టుకడుతున్నాడు. పక్కనే ఇంకొక లేడీ డాక్టర్ దివ్య నుదిటికి తగిలిన గాయాన్ని క్లీన్ చేసి బ్యాండేజ్ వేస్తుంటుంది. కట్టు కట్టించుకున్నాక వెంటనే వెళ్ళిపోకండి, కాసేపు ఇక్కడే రెస్ట్ తీసుకుని వెళ్ళండి, ఎందుకైనా మంచిది అని డాక్టర్లు చెప్పారు. అలాగే అని అక్కడే పక్క పక్కన కూర్చున్నారు. దివ్య జరిగిన సంఘటనకి ఇంకా భయపడుతూ పక్కనే ఉన్న అభి భుజం మీద వాలిపోయింది. అభి తన భయాన్ని చూసి తన్ని దగ్గరగా పట్టుకొని తన తల మీద ప్రేమగా ముద్దు పెట్టి, ఎందుకు ఇంకా భయపడతావు అని అన్నాడు. ఆ రౌడీలో మన దగ్గరికి రాకుండా ఉండాల్సింది అభి అని అంది. వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అని అడిగాడు. అమ్మో, పోలీస్ కంప్లైంట్ అంటే ఈ విషయం అన్నయ్య వరకు వెళ్తుంది, అసలు ఇప్పటికే అన్నయ్యకి ఏం చెప్పాలో తెలియక భయపడుతున్నాను అని అంది. నిజమే, పోలీస్ కంప్లైంట్ అంటే మీ అన్నయ్య వరకు వెళ్ళి మన విషయం బయటపడినా పడొచ్చు అని చేయితో తన నుదిటి గాయాన్ని తడుముతూ,
నీకు చిన్న యాక్సిడెంట్ జరిగిందని వాళ్ళు నమ్మే విధంగా ఒక అబద్ధం చెప్పు. ఇంతకంటే చేసేది ఏమీ లేదు అన్నాడు. సరే అబ్బి, ఇప్పుడు నాకు జరిగిన ఈ గాయానికి అన్నయ్య చాలా టెన్షన్ పడతాడు. నన్ను కొన్ని రోజులు బయటికి కూడా వెళ్ళనివ్వడు. సో నిన్ను మళ్ళీ ఎప్పుడు కలుస్తానో ఏంటో అని అంది దివ్య. ఈ చేతి గాయంతో మా అమ్మ నాన్న నన్ను కూడా బయటికి వెళ్ళనివ్వర్లే. నేను కూడా నిన్ను కలవలేకపోవచ్చు. మనం పూర్తిగా కోలుకున్నాకనే కలుద్దాంలే. నువ్వు నా గురించి వర్రీ అవ్వకు అన్నాడు. అలా వాళ్ళిద్దరికీ మాటలతోనే తెల్లవారుతుంది. ఉదయం 6 అవుతుండగా యశ్వంత్, ఆదిత్య, సంజు, పూర్ణ హాల్లోనే కూర్చొని దివ్య కోసం ఎదురు చూస్తుంటారు. ఇక ఈ టెన్షన్ పడటం నా వల్ల కాదు ఆదిత్య. దివ్య చదువుతున్న కాలేజ్కి వెళ్ళి ఆ సాహితీ అడ్రస్ తీసుకుందాం పదా అంటూ యశ్వంత్ లేచాడు. కాసేపు వెయిట్ చేద్దాం అన్నయ్య అని ఆదిత్య అంటూ ఉండగా దివ్య లోపలికి వచ్చింది. తను లోపలికి వెళ్ళగానే అందరూ తన కోసమే ఎదురు చూస్తున్నారని దివ్యకి అర్థం కావడం ఎంతోసేపు పట్టదు. దివ్య రావడం చూసి అందరూ ఊపిరి పీల్చుకుంటే తన నుదుటి తగిలిన గాయం చూసి యశ్వంత్ కంగారు పడుతూ అమ్మ దివ్య అంటూ దగ్గరికి వెళ్ళాడు. యశ్వంత్ని చూసి దివ్య భయపడుతుంటుంది. ఈ గాయం ఏమిట్రా? ఏమైంది నీకు అని తనని పట్టుకొని తడుముతూ అడిగాడు. సంజన, ఆదిత్య, పూర్ణ కూడా దివ్య నుదుటిన తగిలిన గాయం చూసి కంగారు పడుతూ దగ్గరికొచ్చారు. అది అన్నయ్య, అనుకోకుండా ఈ గాయం అయింది. వెంటనే ట్రీట్మెంట్ చేయించుకున్నాను. త్వరగానే తగ్గిపోతుంది అన్నయ్య అని అంది కంగారు పడుతూ. అసలు ఏం జరిగింది దివ్య అని అడిగాడు ఆదిత్య. అది సాహితీ వాళ్ళ టెర్రస్ పైన పార్టీ జరుగుతుంటే అనుకోకుండా అక్కడ ఉన్న పూల కుండీ మీద పడ్డాను ఆదిత్య. దాంతో ఈ గాయమైంది అని అబద్ధాన్ని తడబడుతూ చెప్పింది. అంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నావు దివ్య అని తన మొహంలో కూడా చూస్తూ, అసలు నీ మొహం కూడా ఏంటి అలా పీకపై కనిపిస్తూ, కళ్ళు కూడా ఏదో ఏడ్చినట్టుగా అలా ఉబ్బాయి ఏంటి అని అడిగాడు యశ్వంత్. ఆ మాటలకి కంగారు పడుతూ, అదేమీ లేదన్నయ్య. రాత్రంతా పార్టీ కదా, నిద్ర లేకపోయేసరికి అలా అయ్యాను. పైగా ఈ గాయంతో కూడా కొంచెం ఇబ్బంది పడ్డాను అని అంది. అసలు ఏం పార్టీలే నీ బొంద పార్టీలు అంటూ పూర్ణ తిడుతుంటే, ఇప్పుడు ఎవ్వరూ ఏమీ మాట్లాడకండి అని యశ్వంత్ సీరియస్ అయ్యి, అమ్మ దివ్య, ఫస్ట్ నువ్వు వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకో అని తన తల నిమురుతూ చెప్పాడు. సరే అన్నయ్య అని చెప్పి దివ్య పైకి వెళ్తుంది. కానీ సంజన దివ్యని అనుమానిస్తూనే చూస్తుంటుంది. యశ్వంత్ కంగారుగా ఆలోచిస్తూ నిలబడితే, దివ్య వచ్చింది కదా అన్నయ్య, ఇంకా ఎందుకు అలా కంగారు పడుతున్నావు అని అడిగాడు ఆదిత్య. వచ్చింది, కానీ తను గాయంతో వచ్చింది ఆదిత్య. అదే గాయం ఇంకా పెద్దగా అయ్యి తనకి ఏదైనా ప్రమాదం కలిగి ఉంటే పరిస్థితి ఏంటి అని ఆదిత్య మీద సీరియస్ అయ్యాడు. ఆదిత్య ఏమీ మాట్లాడలేక భయంతో మౌనంగా ఉండిపోయాడు. ఇంకెప్పుడు దివ్య విషయంలో నన్ను అడగకుండా నీ సొంత డెసిషన్స్ తీసుకోక ఆదిత్య అని తమ్ముడికి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. సరే అన్నయ్య అన్నాడు ఆదిత్య. పూర్ణ కొడుక్కి భయపడి ఏమీ మాట్లాడలేకపోతుంటే సంజన దివ్య గురించి అనుమాన పడుతూనే అక్కడి నుంచి మౌనంగా రూములోకి వెళ్ళిపోయింది. స్నానం చేద్దామని టవల్ తీసుకొని అనుకోకుండా బయట సైడ్గా ఉన్న విండో వైపు చూసేసరికి విండో గ్లాస్ మొత్తం ఓపెన్ చేసి కనిపిస్తుంది. దాన్ని క్లోజ్ చేద్దామని వెళ్ళేసరికి పక్క రూమ్లో ఉన్న దివ్య ఎవరికో టాటా చెప్తున్నట్టుగా సంజన కంట పడింది. అది చూసి ఆశ్చర్యపోతూ ఎవరే ఉంటారని రోడ్డు మీదకి తొంగి చూస్తుంటే అక్కడ చెట్ల చాటున కారు దగ్గర అభి నిలబడి ఉంటాడు. కానీ అభి సంజనకి బాగా కనిపించడం లేదు. ఒక మగ వ్యక్తి కార్ దగ్గర నిలబడి దివ్యకి సైగలతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. కానీ అతను అభి అని మాత్రం సంజుకి తెలియడం లేదు. వర్రీ అవ్వకు, మా అన్నయ్య ఏమీ అనలేదులే.
అన్నట్టుగా దివ్య చేతితో సైగలు చేయటం సంజుకి కనిపిస్తూ ఉంది. ఇట్స్ ఓకే, జాగ్రత్త అంటూ అభి కూడా సైగలు చేస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరో చూడాలని సంజు ఎంత ప్రయత్నించినా కూడా చెట్ల చాటుగా ఉండటంతో అభి కనిపించడం లేదు. కాకపోతే అభి వేసుకున్న లైట్ పింక్ కలర్ షర్ట్, గాయమై కట్టుతో ఉన్న అభి చెయ్యి కనిపిస్తూ అతనికి కూడా గాయమైందా అని అనుకుంది. సంజు అలా చూస్తూ ఉండగానే అభి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఇక దివ్య కూడా నవ్వుతూ విండో క్లోజ్ చేసింది. సంజు అదంతా చూసి, అంటే దివ్య రాత్రంతా ఆ వ్యక్తితోనే ఉందన్నమాట. కానీ దివ్యకి అతనికి గాయాలు ఎందుకయ్యాయి అని సంజు ఆలోచిస్తూ ఉంది. యశ్వంత్ లోపలికొచ్చి, నువ్వేంటి అక్కడ ఉన్నావు అని అడిగాడు. యశ్వంత్ మాటలకి తను కొంచెం తడబడుతూ వెనక్కి తిరిగింది. ఏమైంది సంజు అన్నాడు తను తడబట్టం చూసి. ఆహా, ఏమీ లేదు అంది తడబాటుతోనే. మరి అక్కడ ఉన్నావేంటి అని అడిగాడు. అది స్నానం చేద్దామని వెళ్ళిపోతుంటే విండో ఓపెన్గా ఉంది యశ్వంత్, క్లోజ్ చేద్దామని వచ్చాను అని అంది. అలాగా అన్నాడు యశ్వంత్. సంజు మనసులో ఆలోచిస్తూ, అసలు దివ్య ప్రేమించే వ్యక్తి మంచివాడేనా, లేదంటే దివ్య ఏ దుర్మార్గుడి చేతిలోనైనా పడబోతుందా అని ఆలోచిస్తూ ఉంది. ఏంటి సంజు, ఇంకా అక్కడే నిలబడి ఏదో ఆలోచిస్తున్నావు అని అడిగాడు. ఏమీ లేదు యశ్వంత్ అని అంది. ఆఫీస్కి టైం అవుతుంది కదా, త్వరగా వెళ్ళి స్నానం చెయ్యి అనడంతో సరే అని చెప్పి తన బట్టలు తీసుకుని వాష్రూంలోకి వెళ్ళింది. ఏమైంది తనకి అని అనుకొని అక్కడ ఉన్న పేపర్ తీసుకొని సోఫాలో కూర్చొని చదువుతూ కూర్చున్నాడు యశ్వంత్. సంజు షవర్ కింద స్నానం చేస్తూ కూడా దివ్య ఆ వ్యక్తికి బాయ్ చెప్పడమే గుర్తు తెచ్చుకొని, అసలు ఎవరై ఉంటాడు ఆ వ్యక్తి, యశ్వంత్ తనకు సంబంధాలు చూస్తున్నాడు అన్నప్పుడైనా దివ్య తన మనసులో ఉన్న వ్యక్తి గురించి చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పడం లేదు? ఆదిత్య ప్రేమను ఒప్పుకున్నట్టే తన ప్రేమను కూడా ఒప్పుకుంటాడనే ఆలోచన దివ్యకి ఎందుకు రావడం లేదు? అసలు ఆ వ్యక్తి ఎవరనేది దివ్యని క్లియర్గా అడగాలి అని నిర్ణయించుకుంది. సంజు వాష్రూంలోకి వెళ్ళిందంటే తను బట్టలు వేసుకోవడానికి ఇబ్బంది పడుతుందని యశ్వంత్ రూములో నుంచి వెళ్ళిపోయాడు. కాసేపటికి సంజు రెడీ అవుతుండగా యశ్వంత్ వచ్చి టవల్ తీసుకొని, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను, టిఫిన్ చేసి ఆఫీస్కి బయలుదేరదాం అన్నాడు. అది యశ్వంత్, ఇవాళ నువ్వు వెళ్ళు, ఆఫీస్కి నేను తర్వాత వెళ్తాను అంది సంజు. ఎందుకు? నాతో పాటు వస్తే నిన్ను డ్రాప్ చేస్తాను కదా అన్నాడు యశ్వంత్. అది నేనివాళ పవన్ దగ్గరికి వెళ్ళి అటు నుంచి అటు ఆఫీస్కి వెళ్తాను యశ్వంత్, సో నువ్వు వెళ్ళిపో అంది తడబడుతూ. సరే నీ ఇష్టం అని చెప్పి యశ్వంత్ స్నానానికి వెళ్ళిపోయాడు. యశ్వంత్ ఆదిత్య ఆఫీస్కి వెళ్ళిపోవడం, పూర్ణ దేవుడి మందిరంలో ఉండటం సంజు చూసి దివ్య రూములోకి వెళ్ళింది. దివ్య రాత్రి జరిగిన సంఘటన గురించి బాధపడుతూ బెడ్ మీద కూర్చొని ఉండగా సంజు లోపలికొచ్చి డోర్ బోల్ట్ పెట్టింది. ఆ సౌండ్తో దివ్య తలెత్తి పైకి చూసి తను రూములోకి రావడం చూసి, నువ్వా అని అంది. రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్ళావు దివ్య అని అడిగింది సంజు తన్ని సూటిగా చూస్తూ. ఎక్కడికి వెళ్ళానో కింద అన్నయ్యకి చెప్పాను కదా, అప్పుడు నువ్వు కూడా ఉన్నావు కదా, వినలేదా అని అడిగింది కోపంగా. విన్నాను, కానీ మీ అన్నయ్యకి నువ్వు చెప్పింది అబద్ధమని నాకు తెలుసు అంది సంజు. అది విని దివ్య కంగారు పడుతుంటుంది. సంజు తన కంగారు గమనిస్తూ, చెప్పు దివ్య, మీ అన్నయ్య కళ్ళు కప్పి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, అసలు నీకు ఆ గాయం ఎలా జరిగింది అని కొంచెం సీరియస్గా నిలదీస్తుంది. కింద నేను అన్నయ్యకి చెప్పింది నిజమే, నేను సాహితీ బర్త్డే పార్టీకి వెళ్ళాను, నువ్వు అది అబద్ధం అనుకుంటే నేనేమి చేయలేను అంది కోపంగా. అలాగా, ఇందాక నువ్వు విండో దగ్గర నిలబడి బాయ్ చెప్తుంది కూడా
నీ ఫ్రెండ్ సాహితీకేనా అని అడిగింది సంజు. అది విని దివ్య షాక్ అవుతూ షిట్, తను అభిని చూసిందా అని అనుకుంది కంగారు పడుతూ. చెప్పు దివ్య, ఆ వ్యక్తి ఎవరు అని అడిగింది సంజు. తను అభిని చూసినా అభి అంటే ఎవరనేది తనకు తెలిసి ఉండకపోవచ్చు. థ్యాంక్ గాడ్ అని అనుకొని అతను నా స్నేహితుడు అని అంది. స్నేహితుడైతే ఇంట్లోకి తీసుకురావచ్చు కదా, అలా చాటుగా బాయ్ బాయ్లు టాటాలు చెప్పుకోవడం ఎందుకు అని అడిగింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు దివ్య చెప్పే సమాధానం ఏంటి? అభి చేతికి ఉన్న గాయంతో సంజు అభిని గుర్తుపడుతుందా? కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.